పాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకుని ద్రుపద రాజ్యంలో సుఖంగా ఉంటున్నారని, అంతేకాకుండా వాళ్ళకి కుంతి, భోజ్య మొదలగు రాజ్యాల నుంచి సపోర్ట్ ఉంటుందని భయపడుతూ ఈ విషయాలు దుష్టచతుష్టయం అంటే దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని బృందం ధృతరాష్ట్రుడితో విషయం చెప్పి ఏం చెయ్యాలా అని ఆలోచించి పాండవులని, ద్రుపదుల్ని విడదీయాలని, పాండవులకి వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టాలని రకరకాల ప్లాన్స్ వేస్తుంటే చివరికి కర్ణుడు వాళ్ళని ప్లాన్లతో విడగొట్టలేరు అని యుద్ధానికి వెళ్దాం, నా పరాక్రమం చూపిస్తా అని అంటాడు. ఇదంతా విని ధృతరాష్ట్రుడు ఏం చేస్తారో ఆలోచించండి, కానీ యుద్ధం చెయ్యాలి అనుకుంటే మాత్రం భీష్మ ద్రోణాదులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే పాండవులను జయించడం మన ఒక్కరి వల్ల కాదు అని అంటాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిలోమితిక. మహాభారత కథా ప్రవాహంలోకి తిరిగి స్వాగతం. వెంటనే దుర్యోధనుడు ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, అశ్వత్థామ మొదలైన ప్రముఖులందరూ వస్తారు. సభ ప్రారంభం కాగానే దుర్యోధనుడు జరిగిన విషయం మొత్తం చెప్పి, మనం సైన్యంతో వెళ్ళి పాండవులను ఓడించి నాకు తరువాత ఇబ్బంది లేకుండా చేద్దాం అని చెప్తూ ఉంటాడు. భీష్ముడు అందుకొని, బుద్ధి లేకుండా మాట్లాడుకు దుర్యోధన, నాకు పాండవులు వేరు, నువ్వు వేరు కాదు, అందరూ సమానమే. ఒకంత నీకంటే కూడా వాళ్ళు బుద్ధిమంతులు. ధృతరాష్ట్ర, నీ కుమారుని పైన ప్రేమ చేతనో భయం చేతనో నువ్వు ఇలాంటి మాటలు సభలో మాట్లాడనిస్తున్నావు. నాకు నువ్వెంతో పాండురాజు అంతే. ఇలాంటి అధర్మ మార్గంలో ముందుకు వెళ్తే రానున్నది కురువంశానికి అపకీర్తి. నీకు అధర్మ దోషం తప్ప మరేమీ లేదు. పాండవులు లక్క ఇంటి నుంచి బయటపడడం మన అదృష్టం. వెంటనే వాళ్ళని పిలిచి గౌరవించి వాళ్ళకి చెందవలసిన అర్ధరాజ్యం వాళ్ళకివ్వు అని అంటాడు. వెంటనే కర్ణుడు అందుకొని దుర్యోధనుడు సంబోధిస్తూ, మిత్రమా, ఈ భీష్ముడు చెప్పిన మాటలు నీకు మేలు చేయవు. తాను పాండవ పక్షపాతి. అతను ఎప్పటికీ నీకు మేలు కలిగే పని చేయడు. నా మాట విను. వీరెవరి సహాయం మనకు అవసరం లేదు. ఆ పాండవులు మదమనచడానికి నేనే చాలు. నువ్వు ఊ అను. ఒక్కసారి ద్రోణుడు పైకి లేచి, కర్ణ, చాలించు నీ బుద్ధి తక్కువ ప్రగల్భాలు. భీముడి కంటే కూడా నువ్వు కురువంశం మేలుకోరేవాడువా అని ఆపి ధృతరాష్ట్రుని సంబోధిస్తూ, రాజా, దుర్యోధన, దుశ్శాసన, కర్ణశకునులు అవివేకులు. పాండవుల సామర్థ్యం, అందులోనూ ముఖ్యంగా భీమార్జునుల బలం వీళ్ళు అంచనా వేయగలిగేది కాదు. నా బాల్యమిత్రుడు ద్రుపద మహారాజు ఎంత బలవంతుడో మీకు తెలియదు కాదు. అతని పరాక్రమం, అతని సైన్యం శత్రు దుర్భేద్యం. అలాంటి ద్రుపద రాజ్యానికి ఎలాంటి సైన్యం లేకుండా వెళ్ళి అంత సైన్యాన్ని ఓడించి ద్రుపదుని పరాభవించి కట్టి తెచ్చిన వాళ్ళు పాండవులు, ముఖ్యంగా అర్జునుడు. కేవలం పాండవులను కూడా జయించి రావడం దాదాపు అసాధ్యం. అలాంటిది వాళ్ళు ఇప్పుడున్నది ద్రుపద రాజ్యంలో. ద్రుపదుని శక్తి ఇదివరకే చెప్పిన అతని కుమారుడు యజ్ఞగుండం నుంచి ఉద్భవించినవాడు. దృష్టద్యుమ్నుడు కూడా దాదాపు పాండవులంత పరాక్రమం కలవాడు. కనుక భీష్మ పితామహుడు చెప్పినట్టు ధర్మం ప్రకారం చేసి కీర్తిని సంపాదించండి. కర్ణుడు లేచి ఇంకేదో చెప్పబోతుంటే విదురుడు లేచి ఆపి ధృతరాష్ట్రుని సంబోధిస్తూ, రాజా, భీష్మ ద్రోణులు చెప్పిన విషయం చెవిని పెట్టి వాళ్ళు చెప్పినట్టు పాండవులను వెంటనే పిలిచి అర్ధరాజ్యం ఇచ్చి సత్కరించడం ఉత్తమం. అర్జునుడు సరైన వ్యూహంతో యుద్ధం చేస్తే అర్జునుడిని గెలవడం దేవేంద్రుడికి కూడా అసాధ్యం. ఇక అతడి అన్న భీముడు యుద్ధం అంటే ముందుండేవాడు. 1000 ఏనుగుల బలం కలవాడు. నకుల సహదేవులు దేవతలతో సమానమైన బలం కలవారు. ఇక అందరిలో పెద్దవాడు ధర్మరాజు, సాక్షాత్తు ధర్మస్వరూపుడు. అతనికి అసాధ్యమనేది ఏదైనా ఉందా? ఇదంతా కాకుండా వారికి సాత్యకి, శ్రీకృష్ణుడు ప్రియమిత్రులు. ఆ విధంగా వారికి దైవబలం కూడా ఉంది. అలాంటి వాళ్ళతో బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా యుద్ధం చెయ్యాలి అనుకుంటారా అని చెప్పి విదురుడు కూర్చున్నాడు. ధృతరాష్ట్రుడికి విషయం అర్థమైంది. సభ కాసేపు నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ధృతరాష్ట్రుడు విదురుని ఉద్దేశిస్తూ, నీవు ధర్మోత్తములైన భీష్మ ద్రోణులు ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా నేను మీ మాట ఎలా కాదనగలను? మీరు చెప్పినట్టే పాండవులకి అర్ధరాజ్యం ఇస్తాను. మీరు వెంటనే వారికి తగ్గ బహుమతులు, కానుకలు సిద్ధం చేసి పరివారంతో సహా ద్రుపదపురానికి చేరుకొని వారిని ఆహ్వానించి తీసుకురమ్మని చెప్తాడు. ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు భీష్మ ద్రోణుల అనుమతితో పాండవులకు ఇవ్వదగిన కానుకలు తీసుకొని ద్రుపదపురానికి బయలుదేరుతున్నారు. విదురుడు ద్రుపదపురానికి చేరుకున్నాడా? పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చారా? దుర్యోధనుడు తరువాత ఎలాంటి ప్లాన్స్ వేశాడు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉంటారు. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్లో మీ
ఒపీనియన్ షేర్ చేయండి. దానివలన నేను చేసిన మిస్టేక్స్ వీలున్నంత వరకు సరిదిద్దుకోగలను. జై హింద్, జై శ్రీకృష్ణ.